పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మనందరం మనకు తెలియకుండానే కొన్ని బలాబలాలను ఏర్పరచుకుంటాం. చిన్ననాటి నుండి కొన్ని విషయాలలో మనం బలంగా, మరికొన్ని విషయాల్లో బలహీనంగా మనం ఎదుగుతూనే మారుతూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మనం బలంగా, మరికొన్ని సందర్భాల్లో బలహీనంగా ఉంటూ ఉన్నాం. కొందరి సమక్షంలో మనం బలంగా, మరికొందరి సమక్షంలో బలహీనులుగా మనం కనిపిస్తాం. ఒక ప్రదేశంలో స్థానబలం అంటాం, మొసలికి నీరు ఎలానో. కొన్ని ప్రదేశాల్లో నేను చాలా గట్టిగా ఉంటాను, మరికొన్ని సందర్భాల్లో, పరిస్థితుల్లో, ప్రదేశంలో నేను బలహీనంగా ఉంటాను. కీర్తన 28లో ప్రభువే నాకు బలం అని కీర్తనకారుడు చెప్తాడు. నేను దేనిని ఆసరాగా పట్టుకొని ధైర్యంగా నా జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాను? నా యొక్క ఆశయాల, నా యొక్క లక్ష్యాల, లేదా నా యొక్క బంధువర్గమా, లేదా నాకంటూ నేను ఏర్పరచుకున్నటువంటి స్నేహితులు అనే సైన్యమా? ఏ కారణం చేత నేను ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను? కీర్తనకారుని మాటల్లో చెప్పాలంటే, ప్రభుని బలంగా నమ్మినవాడు ఈతి బాధలకు మరియు ఎదురయ్యే కష్టాలకు అతీతంగా జీవించగలడు. కృంగిపోయినా తిరిగి లేవగలడు. మరి నేను ఎందుకు బలహీనులుగా కొన్ని సందర్భాల్లో మారుతున్నాను? అందరం కాసేపు అంతర్మదనం చేసుకొని మనలోనికి మనం ప్రయాణం చేద్దాం. బలహీనులుగా మారి దేవుని యందు నమ్మకాన్ని, ప్రవచించిన ప్రకటించిన విశ్వాసాన్ని జీవించలేకపోయినందుకు మన్నించమని మనలోని ప్రతి తప్పును, పొరపాటును ఆ యొక్క ప్రభు ముందుంచి కాసేపు మౌనంగా, నీవే నాకు శరణము, ఆశ్రయము, దుర్గము మరియు కోట. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, నీతోనూ పాప సంకీర్తనం చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను, క్రియల చేతను మోసం చేస్తున్నాం, బహు పాపంతో చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడును కన్యక ఇండు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపులను ప్రతిమలు కొంచున్నాను. ఈ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నీ కృపకు సాటి ఏది? ఈ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నాపై కృప చూపుటకు, కష్టాల కడలిలో కన్నీలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువని ఎడబాయని నా తోడై నిలిచావా. ప్రేమించి ప్రేమామయుడా నీ ప్రేమ క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారద మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుజుల క్రీస్తువా మా పాప పరిహార
శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము. పిత యొక్క కుడి ప్రక్క పరిశుద్ధ శ్రీ యేసువా మా కన్నులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించుమా క్రీస్తు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజ ద్వారా లక్ష్మీ పార్వతి గారి తలంపు ప్రకారం తల్లి సీతమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థించుదాం. శ్వేత మరియు లూర్దు దంపతుల తలంపు ప్రకారం సిస్టర్ కలిస్టా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థించుదాం. మరియు కేశవులు మేరీ దంపతులకు ప్రభువు చేకూర్చిన ప్రతి మేలుకు గాను కృతజ్ఞతగాను కుమారుడు కుమార్తెలిద్దరిని దేవుని యొక్క జ్ఞానమందు ప్రభు ఆశీర్వదించాలని, మరి మధ్యమడుగు ఆనందయ్య గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యమును మరియు భవిష్యత్తును తన యొక్క ప్రణాళిక ప్రకారం చేకూర్చాలని ప్రార్థించుదాం. సిహెచ్ బాలశౌరి మరియు రోజా దంపతులకు ప్రభువు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతగాను మరియు మంచి ఆరోగ్యమును శాంతి సమాధానమును, కుమారులకు చదువును మరియు దేవుని యొక్క జ్ఞానమును ప్రభువు ప్రసాదించాలని వేడుతూ ప్రార్థించుదాం. మారినేని జోసెఫ్ రెజీనా దంపతుల తలంపు ప్రకారం రవితేజ మరియు శాలినుల భవిష్యత్తును మంచి ఆరోగ్యముతో ప్రతి ఒక్కరిని ప్రభువు కాచి కాపాడాలని వేడుతూ ప్రార్థించుదాం. గాదే ఫాతిమా అంజల్ రెడ్డి తలంపు ప్రకారం సుధీర్ రెడ్డి యొక్క తలంపులు మరియు భవిష్యత్తు తగు ఉద్యోగముతో ప్రభువు ఆశీర్వదించాలని మరొకసారి మనందరం మన యొక్క తలంపులను కొన్ని క్షణాలు మౌనంగా ప్రభువుకు సమర్పిస్తూ భక్తితో ఈ యొక్క దివ్య బలి పూజను కొనసాగించుకుందాం. ఓ సర్వేశ్వర, మేము మీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృపచూపుము. ఏలయన మీ ప్రేమయందు స్థిరపడిన వారికి మీ సంరక్షణమును మీరు ఎన్నడూనూ నిరాకరింపరు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా నాథుడు కుమారుడైన క్రీస్తు ద్వారా వేడుచున్నాము. మొదటి పఠనము యోబు గ్రంథము 38వ అధ్యాయము వచనములు 1వ వచనము మరియు 8 నుండి 11 వరకు. ప్రభు తుఫానులో నుండి యోబుతో ఇట్లు పలికెను. భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దానిని కవాటములతో బంధించి ఉంచినదెవరు? సాగరము మీద మేఘవస్త్రములను కప్పి దానిని పొగమంచుతో నింపినది నేనే కదా. సముద్రానికి ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరి దాటకుండానట్లు చేసి తిని. నీవింతవరకు మాత్రమే పొంగి పారవచ్చును, నీ బలమైన కెరటములిచ్చుట ఆగిపోవలయును అని నేను కడలికి కట్టడ చేసి తిని. ఇది ప్రభు వాక్కు. 302. మంచి కాపరి మాయేసయ్య, మమ్ముల బ్రచిన మాయేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బాటలు నడుపుమయ్య. నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బాటలు నడుపుమయ్య. యేసునాథ నీవే మాకు నామ సంకీర్తనం, యేసునాథ నీవే మాకు నిత్య సంతోషం. యేసునాథ నీవే మాకు నామ సంకీర్తనం, యేసునాథ నీవే నాకు నిత్య సంతోషం.
మంచి కాపరి మా యేసయ్య, మమ్ముల బ్రచిన మా యేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బాటలు నడుపుమయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బాటలు నడుపుమయ్య. నీటి మీద నడచిన ఓ యేసయ్య మా యేసయ్య, గాలి అలలు గద్దించిన మా యేసయ్య ఓ యేసయ్య, నీటి మీద నడచిన ఓ యేసయ్య మా యేసయ్య, గాలి అలలు గద్దించిన మా యేసయ్య ఓ యేసయ్య. పేతురు శిష్యుని అలల పైన నడిపితివయ్యా నడిపితివయ్య, పేతురు శిష్యుని అలల పైన నడిపితివయ్యా నడిపితివయ్య. విశ్వాసమును వసగిన తండ్రివయ్య తండ్రివయ్య, మంచి కాపరి మా యేసయ్య, మమ్ముల బ్రచిన మా యేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బాటలు నడుపుమయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బాటలు నడుపుమయ్య. జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించినది వారి కొరకే గదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తును మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్లు చేయము. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, క్రొత్త జీవితము ప్రారంభమైనది. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. స్మరించి వేళ కడవలనే దిగిరసముగా మార్చిన మాన్యుని వాక్యము నడి సంభ్రమలో సుని వాక్యము ఇలా కడవల నీటిని రసముగా మార్చిన వాక్యము, ఆ వాక్యమే మన జీవాధారమై, ఆ వాక్యమే మన జీవాధారమై, ఎదలో వెలుగై ఎదలో వెలుగై ప్రస్వరిల్లుగా స్మరించిన 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు. మార్కు సువార్త 41 వచనములు. యేసు గలిలయ సముద్ర తీరమున బోధించుచు ఒక దినము సాయం సమయమున మనము సాగుదము రండు అనే శిష్యులతో చెప్పాను. అంతటా శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచినట్లు ఉండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకొనిరి. ఇది క్రీస్తు సువిశేషము. కుటుంబంలో చాలా సమస్యలతో ఏ రోజు ఇంటికి మొదలవటంతో ఆ యొక్క కుటుంబ పెద్ద ఇక విసుగు చెంది ఏం చేయాలో పాలుపోక ఒక సన్యాసి దగ్గరకు వెళ్ళాడట. వెళ్ళి నా సమస్యకు పరిష్కారం మీరే చెప్పాలి, ఇక నేను ఈ యొక్క సంసార జీవితాన్ని కొనసాగించలేను, నా వల్ల కాదు, ప్రతిరోజు సమస్యే అని చెప్పాడట తన యొక్క కుటుంబ పరిస్థితిని చెబుతూ. అప్పుడు ఆయన చెప్పాడు, దీనికి చాలా సింపుల్ సొల్యూషన్,
ఒక గ్లాసు నీళ్లు సరిపోతాయి, దీనికి ఇంత కంగారు పడాల్సిన అవసరమే లేదు అని చెప్పగానే అతనిలో తన స్ట్రీట్లో ఎవరెవరు అసలు ఎప్పుడు ఏ గొడవ లేకుండా కనిపించారో గుర్తు తెచ్చుకొని తనకు కొంతమంది గుర్తొచ్చారు. వెంటనే తను వెళ్తాడు ఊరికి. దగ్గరికి వెళ్ళి అడగటం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ కుటుంబం, మొదటి కుటుంబమే తమ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ చిట్టా లిస్ట్ చెప్పారట. ఎప్పుడు వాళ్ళు బయట నవ్వుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, అంతా బాగానే ఉంది. అరే వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అనుకొని తను తన లిస్ట్లో ఉన్నటువంటి సెకండ్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే కూడా ఇదే పరిస్థితి, వీరి పరిస్థితి నాకంటే ఘోరంగా ఉంది కదా అని ఆయన అనుకున్నాడు. మూడో ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే ఇక ఈయన వాళ్ళ ప్రాబ్లమ్స్ విని ఈయన కన్నీళ్లు కార్చి వారిని ఓదార్చడం మొదలుపెట్టాడు. ఇక లాభం లేదని మళ్ళీ సన్యాసి దగ్గరికి వచ్చి గ్లాస్ నీళ్ళు అవసరం లేదు నాకు, దాటుతూనే వెళ్ళాడు. పుట్టుకతో మొదలు ఆయన రావటమే ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో రావటం, పుట్టుకతో మొదలు ఆయన చనిపోయే వరకు ఇబ్బందులు అనేటటువంటి దారిలోనే ఆయన నడిచాడు. సమస్యలు ఆయన he did face every minute some kind of torment or the other. There was a challenge thrown before him at every second. మనందరం కూడా వినేటటువంటి మాట నీరు. పాటల్లో కూడా మనం ఫస్ట్ సెకండ్ రీడింగ్ తర్వాత పాడినటువంటి పాటల్లో కూడా నీటిని గురించి, కడలి గురించి, సముద్రం గురించి మనం విన్నాం. యోబు దేవుని యొక్క శక్తిని గురించి మొదటి పట్టణంలో మనం విన్నాం. ఎంత బలవంతుడో 107వ కీర్తనలో కూడా మనం ఇదే వింటాం. ఎందుకు దేవునికి అంత శక్తి ఉంది. ఆది కాండంలో కూడా మనం వినేటటువంటి మాట, నీటిపై ఆత్మ తేలియాడినట్లు. ఆ తర్వాత ఆయన మాట్లాడగానే ప్రతిదీ కూడా జరిగింది. దేవుడు ఎక్కడికి చేరింది? వెంజెన్స్ వరకు చేరింది. అంటే ప్రతీకారం తీసుకుని, పగ తీర్చుకునేంత వరకు చేరింది. అందుకు ఈ 3 కారణాలు, డిసప్పాయింటెడ్ అండ్ సాడ్ బికాస్ దే వేర్ విక్టిమ్స్ ఆఫ్ యాంగర్, డిసెండెన్స్ అండ్ వెంజెన్స్. ఈ 3 కారణాల చేత యావే చింతించాడు. వారిని శిక్షించాలనుకున్నాడు, కానీ ఆయన మళ్ళీ వారి పట్ల దయను కలిగి ఆ యొక్క ప్రతి జాతి నుండి స్త్రీ పురుషులను ఎంచి వారిని నోవా ద్వారా ఏ విధంగా రక్షించాడో మనకు తెలుసు. ఆయన కనికరం వల్ల శిక్షించదలుచుకున్నటువంటి జాతిని రెడ్ సీ ద్వారా, సముద్రాన్ని, నీటిని చీల్చి ఏ విధంగా ఆయన మళ్ళీ అనుకున్నటువంటి ప్రదేశానికి చేర్చాడో కూడా మనం విన్నాం. మనందరం జ్ఞానస్నానం ద్వారా మళ్ళీ నీళ్లు చిలకరించబడుతున్నాం. ఎందుకంటే ఉన్నటువంటి లేదా తుఫానులా వస్తున్నటువంటి ఈ యొక్క తుఫాను వెనుక కూడా ఏదో ఒక శక్తి ఉందని యూదుల నమ్మకం. దాన్ని ప్రభువు నేడు గద్దిస్తున్నాడు. మనం ఏ విషయాలకు భయపడుతూ ఉన్నాం, ఏ విషయాలకు కలత చెందుతూ ఉన్నాం, ఏ విషయాలకు మాత్రమే మనం ప్రభు దగ్గరకు వస్తున్నాం. ఈ 3 ఈరోజు మనందరం కూడా ధ్యానిద్దాం ఎంటైర్ వీక్. వాట్ ఈస్ ఇట్ దట్ మేకింగ్ మీ వరీ? అండ్ వేర్ am I knocking my door? And whom am I approaching? What are the worries and whom do I approach? అట్లీస్ట్ ఈ 2 విషయాలు మనం ఈ వారం అంతా కూడా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే తిరుసభ అనేది ఒక బోట్ అయినట్లయితే, బోట్ అప్పుడు యేసు ప్రభు ప్రయాణించిన కాలంలో దాదాపు 27 అడుగులు మరియు 7.5 అడుగుల వెడల్పు బోట్స్ ఎక్కువగా వాడేవారు. ఈరోజు మనందరం కూడా తిరుసభ అనేటటువంటి ఒక ఓడలో, పడవలో ఉన్నట్లయితే ఇది కూడా అనేక రకాలైనటువంటి కారణాల చేత, తుఫాను అనేటటువంటి కారణం చేత కలవరపడేలా మనల్ని కూడా చేస్తుంది. అది కుటుంబం అనే పడవ కావచ్చు, తిరుసభ అనే పడవ కావచ్చు, లేదా ఒక వ్యక్తి అనేటటువంటి పడవ కూడా కావచ్చు. ఇది కూడా షేక్ చేయబడుతుంది, కదిలించబడుతుంది. ఏ కారణం చేత? అహంభావం చేతనా, లేదా మనకున్నటువంటి అసూయ, ద్వేషముల చేత, కోపం చేతనా, మరియు పగ తీర్చుకునేంతగా మనం మారుతూ ఉన్నాము. ఇవన్నీ మనల్ని కలవర పెడుతూ ఉండాలి. మనలో ఉన్నటువంటి అలజడి ఎందుకు అనేది మనం తెలుసుకోగలగాలి. ప్రతిసారి ఎక్స్టర్నల్ ఫోర్సెసే అనడానికి లేదు. ఇంటర్నల్ డిజైర్ అండ్ ద ఎక్స్టర్నల్ ఎంటైజ్మెంట్ లీడ్స్ టు సిన్ అని మనం చదువుతాం. అంటే మనలో ఉన్నటువంటి కోరిక ఒకటి, బయట నుంచి ఆకర్షించేటటువంటి వస్తువులు కొన్ని. ఇది తినాలి అనేటటువంటి కోరిక మనసులో కలిగింది, బయట యాపిల్ అనేటటువంటి ఒక పండు ఉన్నది. ఇది పాపానికి, అవిధేయతకు కారణమైంది. అలానే ఈరోజు మనం ఏ కారణాల చేత అలజడికి గురై దేవునికి దగ్గరగా రాకుండా ఉన్నామో ఈరోజు మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ డిస్టర్బింగ్ మీ? వాట్ ఈజ్ ఇట్ దట్ ఐఎమ్ ఎర్నింగ్ అండ్ లాంగింగ్ ఫర్? అండ్ వాట్ ఈజ్ ఇట్ ద ఎక్స్టర్నల్ థింగ్ దట్ ఈస్ ఎంటైసింగ్ మీ? ఇవి ఆకర్షించుకునేలా చేస్తున్నాయా, మరియు ప్రభుని పట్ల విముఖతను ప్రదర్శించేలా చేస్తుందా? ఎన్నో విషయాలు నన్ను ప్రభునకు దూరంగా చేస్తూ ఉన్నాయి. కొన్ని విషయాలు నన్ను ప్రభు దగ్గరకు లాగుతూ ఉన్నాయి.
ఈరోజు భయంతో, ప్రాణ భయంతో ఉన్నవారు ప్రభు పట్ల చూసి మమ్మల్ని రక్షించండి, మేము చనిపోతున్నాం అని అడిగారు. మరి మనం చివరి దశలో మాత్రమే, ఇక అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాతనే నేను ప్రభు వైపు చూస్తూ లెట్ మీ బీ హెల్ప్డ్ అని నేను ప్రార్థన చేస్తున్నాను, లేదా ప్రతిసారి నేను అడుగుతూ ఉన్నాను. చివరి క్షణంలో వారు అడగటం ప్రారంభించారు. మరి నేడు ఏ ఏ విషయాల్లో, ఎన్ని విషయాల్లో నేను ప్రభు ముందు చేతులు చాచి అడుగుతూ ఉన్నాను. నీవే నాకు ఆదరు. ఫస్ట్లోనే మనం చెప్పాం 28వ కీర్తనలో, ప్రభువే నాకు బలం. ప్రతి పని వెనుక ఆయన నాకు బలం అని ఆలోచిస్తూ మనం మన ప్రయాణాన్ని కొనసాగించుతాం. విశ్వాసమే కాదు, సోషల్ ఆర్ సైకలాజికల్ ఆర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ దట్ వీ ఆల్ ఫేస్. కాబట్టి ఈరోజు మనకు వచ్చేటటువంటి టైడ్స్, ద వేవ్స్ కెన్ బి సోషల్, ఇమోషనల్ అండ్ సైకలాజికల్. కాబట్టి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఎన్ని సమస్యలు, ఉద్యోగపరంగా, బంధుత్వాల్లో ఎన్ని రకాలుగా మనం ఎదురవుతున్నామో, తుఫాను లేదా అలజడి మనకు ఎదురవుతుందో, వాటిని ఏ విధంగా నేను డీల్ చేయాలో కావలసిన శక్తిని నాకు ఎందుకు మీరు భయపడుతున్నారు, నేనున్నాను కదా అని ప్రభువు చెబుతున్నాడు. ఎందుకంటే తిరుసభ అనేటటువంటి పడవలో ఆయన ఉన్నారు, కుటుంబం అనేటటువంటి పడవలో ఆయన ఉన్నారు, వ్యక్తి అనేటటువంటి పడవలో ఆయన ఉన్నారు. ఆయన ఉన్నారు అనే బలం నాకున్నదా? అలాంటప్పుడు నేను ఆయన్ను నా యొక్క ఇబ్బందిని గురించి చెబుతాను. అందరం కాసేపు కళ్ళు మూసుకొని మన యొక్క ఇబ్బందులను ఆయనకు సమర్పించటమే కాదు, ఆయన వాటికి తగిన పరిష్కారాన్ని దయచేస్తాడన్న విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తేన సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని యొక్క ఏకస్థితులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్ముడు నా గర్భమే కన్యమరియం నుండి పుట్టిన పొన్సు పిలాతు అధికారమునకు లోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళంలోకి దిగి 3వ నాడు చనిపోయిన వారుండి లేచిను. పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడి నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను శిష్టవారులు సంబంధ ప్రేరణను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మా యొక్క ఫ్రాన్సిస్ జగద్గురువును, జోర్జి పీఠాధిపతిని, గురువులను మీకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రజలందరినీ మీ వైపుకు త్రిప్పేందుకు ఆధ్యాత్మిక నేతలుగా ఉన్న వీరిని ఆశీర్వదించండి. తగు పవిత్ర ఆత్మ ప్రేరణను వీరికి దయచేసి ప్రజలను మీ చెంతకు చేర్చుటలో నిస్వార్థ సేవ చేయుటకు, ప్రాపంచిక వ్యవహారాలలో తలమునకలైపోక మీ యొక్క పనులలో సంతోషాన్ని ఆస్వాదించే భాగ్యాన్ని ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నేతలకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మా యొక్క ప్రభువా, ఈ యొక్క ప్రపంచం నేడు కరోనా వ్యాధి చేత భయకంపితముగా మారి ప్రతి ఒక్కరూ కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా భయకంపితులై ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీపై నమ్మకం ఉంచి తగు జాగ్రత్తలతో జీవించేలా మాకు తగిన ప్రేరణ ఇస్తూ ఉన్నందుకు కృతజ్ఞతలు తండ్రి. అనేక మంది ఆప్తులను, బంధువులను మేము కోల్పోయి ఉన్నాం. అటువంటి కుటుంబములను మీకు సమర్పిస్తూ వారులకు ఊరటను ప్రత్యేకంగా ప్రసాదించమని వేడుచున్నాం. తద్వారా జీవిత నౌకను మరింత ధైర్యంగా ముందుకు సాగించుటలో మీ యొక్క కృపను వారికి దయచేయమని ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మా యొక్క తండ్రి, మీరే బలమని నమ్మిన మీ చేత ఎన్నిక చేయబడిన జాతి నేటికిని తన యొక్క ప్రత్యేకతను సంతరించుకుని ఉన్నది. నేడు మేమందరము కథోలికులుగా మీ చేత ఎంచబడిన జాతిగా, మీ యొక్క తిరుసభగా, మరియు మీ యొక్క కుమారుడు ఈ యొక్క తిరుసభకు శిరస్సుగా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా.
మా యొక్క విచారణ ఎందలి ప్రతి కుటుంబమును మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. మేమందరము అన్ని అవాంతర పరిస్థితులను అధిగమించుటలో మీ యొక్క శక్తి వలన సాధ్యం మరియు మీపై మరింత మక్కువను పెంచుకున్నట్లు దీవించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మా యొక్క ప్రభువా, నేడు మమ్ము ప్రార్థించమని అడుగుచున్న కేశవులు, మేరీ, సిహెచ్ బాలశౌరి, రోజా, గాదే ఫాతిమా, అంజల్ రెడ్డి, మార్నేని జోసెఫ్, రెజీనా దీవెనలను సీతమ్మ మరియు సిస్టర్ కలిష్టా గార్ల ఆత్మలకు ప్రత్యేకంగా దయచేయమని, మరియు మధ్యమడుగు ఆనందయ్య గారి ఆత్మకును మీ నిత్య జీవితమందు ఉండు ఆనందము వీరులకును దయచేయమని, పునీతుల దూతల సాంగత్యమును వీరికి ప్రసాదించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మౌనంగా మరొకసారి నేటి మన పనులను, ప్రయాణములను, తలంపులను ఆ యొక్క ప్రభునకు సమర్పించుదాం. మా ఈ మనవులను మా నాథుడు మిత్రుడైన అందుకొనుమనను కానుకగా అర్పింతును ఆనందముగా, అందుకొనుము ఆనందముగా. సిరి సంపదలు నీవే భోగభాగ్యవే, సిరి సంపదలు నీవే భోగభాగ్యములు నీవే. ఎన్నగలేని సంపద కన్నా నిన్నయైనది నీ ప్రేమ, ధన్యమైనది నీ సేవ. నీ ప్రేమలో తృణమునై సాగని. ఈ సభ యొక్క ప్రేమ కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా స్తుతి బలిని దయతో స్వీకరింపు. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ మీ సేవలో ఆసక్తి కలిగి ఉండునట్లు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతోనుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత. అతని పరిపూర్ణతలో మా అందరకు భాగమునొసగితిరి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను, తనను తాను రిక్తుని చేసుకొనెను. సిలువయందు దారవోసిన తన రాజగెను. కావున సర్వము కంటే అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతని జయించు వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళముల నిడితో ఏకమై మేము మీ స్తుతి గీతము పాడుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి పావన పావన ప్రభువు ప్రభునామంబున చెడివారు ధాన్యులు ధాన్యులు మహో జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. మిక్కిలి దయగల తండ్రి, మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మేము దీనభావముతో బ్రతిమాలుచున్నాము. పవిత్రములను దోషరహితములైన ఈ కానుకలను, ఈ బలి వస్తువులను స్వీకరించి ఆశీర్వదించుము. ప్రదేశములను జ్ఞాపకముంచుకును. వీరి భక్తి విశ్వాసములు మీరు ఎరుగుదురు.
వీరి కొరకు ఈ బలిని అప్పగించుచున్నాము. వీరు తమ కొరకును తమ వారి కొరకును కోల్పోయిన వారి కొరకును ఈ స్తుతి బలిని మీకు సమర్పించుచున్నారు. జీవవంతుడవు సత్యవంతుడవైన నిత్య సర్వేశ్వర, వీరు తమ ఆత్మల రక్షణము కొరకు, తాము ఆశించు ఆరోగ్యము కొరకు, శ్రేయస్సు కొరకు తమ మనవులను మీకు అర్పించుచున్నారు. ప్రభువా, మీ సేవకులమైన మేము మీ కుటుంబం అంతయు మీకు సమర్పించు కానుకలను అనురాగముతో స్వీకరింపుము. జీవితకాలమంతయు మమ్ము మీ సమాధానములో నడిపింపుము. నిత్య శిక్ష నుంచి మమ్ము కాపాడి మీరు ఎన్నుకున్న వారి మందలో మమ్ము చేర్చుకొనుము. ఓ సర్వేశ్వర, ఈ కానుకలను సంపూర్ణముగా ఆశీర్వదించి పరిశుద్ధపరచి మీకు తృప్తికరమైనవిగా చేయమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములుగా అగునుగాక. తాను శ్రమలు అనుభవించుటకు ముందు దినము పవిత్రములను పూజితములను ఆయన తన హస్తములతో అప్పమునందుకొని మిన్ను వైపు కన్నులెత్తి సర్వశక్తి గల సర్వేశ్వరుడును తన తండ్రియునైనా మిమ్ము చూచి మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పవిత్రములను పూజితములను అయిన తన హస్తములతో పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, మీ పాద సేవకులము మీ పవిత్ర ప్రజములైన మేము మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు పవిత్రమైన శిలువ శ్రమలను ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచున్నాం. మీరు మాకు దయచేసిన దానముల నుండి పవిత్ర బలి వస్తువులను, నిత్య జీవనము నొసగు ఈ అప్పమును, శాశ్వత రక్షణము నొసగు ఈ పాత్రమును మీ మహావైభవమునకు అర్పించుచున్నాం. ప్రేమాధరములతో ఈ అర్పణములను వీక్షింపుము. మీ సేవకులు నీతిమంతుడైన ఆబేలు కానుకను, విశ్వాసమందు మా పితామహుడు అబ్రహాము బలిని, మీ ప్రధానాచార్యుడు మెల్కిసెదెకు బలిని సంప్రీతితో అంగీకరించినట్లు వీటిని స్వీకరింపుము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఈ బలి వస్తువులను మీ దివ్య సముఖములోని మహోన్నత పీఠమునకు మీ పవిత్ర దూత తీసుకొని పోవునట్లు ఆజ్ఞాపింపుమని మేము బ్రతిమాలుచున్నాము. ఈ పీఠము నుండి మీ కుమారుని శరీర రక్తములను స్వీకరించు మమ్మందరిని పరిపూర్ణ ఆశీర్వాదముతో నింపుము. ప్రభువా, విశ్వాసముద్రలో మాకంటే ముందు మరణించి శాశ్వత శయనమందు విశ్రమించు సిస్టర్ కలిష్ట, సీతమ్మ, ఆనందయ్య అను మీ సేవకులను స్మరించుచూ ఉన్నాం. వీరలకును క్రీస్తునందు విశ్రమించు వారందరికీ ఉపయము. పాపాత్ములము మీ పాద సేవకులము అయిన మేము మీ హేరాల దయను నమ్ముకుని ఉన్నాము. మా అయోగ్యతను పరిగణింపక మీ అపోస్తులు, వేద సాక్షులు
మరియు సకల పునీతుల సహవాసమును మాకును ఒకంత భాగమును దయచేయము. కనికరించి మమ్ము వారిలో భాగస్థులను చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా సకల సృష్టిని, ఈ శ్రేష్టమైన బలి వస్తువులను మీరెల్లప్పుడూ దీవించి జీవముతో నింపి మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రతి అలజడి యందు తండ్రి హస్తం మనపై ఉన్నదన్న విశ్వాసంతో మరొకసారి పరలోకనాథుని భక్తితో వేడుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన నాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులన్నీ మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరం క్రీస్తు సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మా మీద దయగా నండండి, మా మీద దయగా నండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మా మీద దయగా నండండి, మా మీద దయగా నండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, సమాధానము మాకు ఇవ్వండి, సమాధానము మాకు ఇవ్వండి, సమాధానము మాకు ఇవ్వండి. This is the Lamb who takes away the sins of the world. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభు. ఆయన విందుకు విచ్చేసిన మనము ధన్యులము. May the body and blood of Christ bring it in life.
ఒడిలో పవలించే బిడ్డవలనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు. ప్రేమతో నడిపితివి, నన్ను ప్రేమతో నడిపితివి. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. మంచి కాపరి నా జీవ కాపరి, మంచి కాపరి నా జీవ కాపరి, మంచి కాపరి నా జీవ కాపరి, మంచి కాపరి నా జీవ కాపరి. పాలకుడా హృదయ పాలకుడా ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా. ఆత్మతో కలిసితివా, నా ఆత్మతో కలిసితివా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పవిత్రమైన మీ శరీర రక్తములతో మమ్ము పోషించి మీ దివ్య జీవం మమ్ము నింపి నూతనపరచుచున్నారు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మా అందరకు నిత్య రక్షణ సాధకముగా రూపొందునట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. శుభము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించేది. ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభు, ఆశ్చర్యకర్త ఆదుకునే తండ్రి మన ప్రభు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండెను. ఎరికో గోడలు చుట్టుముట్టినా సిలువ మీద